హాయ్ ఎవ్రీవన్. సో నేను లాస్ట్ వీడియోలో బైనరీ ట్రీ గురించి చెప్పాను కదా. అప్పుడు కొన్ని కామన్ ట్రావర్సల్ మెథడ్స్ అనేవి ఉన్నాయి కదా. సో ట్రావర్సల్ మెథడ్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి బైనరీ ట్రీలో అని చెప్పాను కదా. సో అవేంటి? ఇన్ ఆర్డర్ ఒకటి, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. సో ఈరోజు వీటి గురించి చూద్దాం. అంటే ఒక బైనరీ ట్రీ ఇస్తే వాటికి ఇన్ ఆర్డర్ ఎలా చేయాలి, ప్రీ ఆర్డర్ ఎలా చేయాలి, పోస్ట్ ఆర్డర్ ఎలా చేయాలని ఈ వీడియో తర్వాత మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ ఇన్ ఆర్డర్ అంటే ఇది ఒక ట్రావర్సల్ మెథడ్. ట్రావర్సల్ మెథడ్ అంటే ఒక ట్రీ ఉందన్నమాట. ఆ ట్రీలో ఇప్పుడు ఈ ఎలిమెంట్కి వెళ్ళాలి అంటే మనం ఫస్ట్ ఇటు రావాలి, తర్వాత ఇట్లా రావాలి, తర్వాత ఇలా రావాలి, లేదా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి అలా ఏదో ఒక విధంగా ఉంటుందన్నమాట. సో అలాంటి ట్రావర్సల్ మెథడ్స్లో ఈ ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అనేవి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇన్ ఆర్డర్లో అయితే ఎలా చేస్తాము, ప్రీ ఆర్డర్లో అయితే ఎలా చేస్తాము, పోస్ట్ ఆర్డర్లో ఎలా చేస్తాము ఇప్పుడు చూద్దాం, చూడండి. సో ఇన్ ఆర్డర్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ రూట్ నోడ్ అంటే తెలుసు, లెఫ్ట్ నోడ్ అంటే తెలుసు, రైట్ నోడ్ అంటే తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు చెప్తాను, చూడండి మళ్ళీ. సో ఇలా ఉందంటే ఇది ఫస్ట్ నోడ్ వచ్చేసరికి రూట్ అంటారు. రూట్కి లెఫ్ట్ ఉన్నది లెఫ్ట్ నోడ్ అంటారు, రూట్కి రైట్ ఉన్నది రైట్ నోడ్ అంటారు. సో ఇదన్నమాట. సో ఇన్ ఆర్డర్కి వచ్చేసరికి ట్రావర్సల్ ఎలా జరిగిద్దంటే లెఫ్ట్, రూట్, రైట్. సో అర్థమైందా? ట్రావర్సల్ ఇన్ ఆర్డర్లో ఎలా జరిగిద్దంటే ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రూట్, తర్వాత రైట్కి జరిగిద్ది. ఇది ఇన్ ఆర్డర్. సో ఇప్పుడు ప్రీ ఆర్డర్కి చూద్దాం. ప్రీ ఆర్డర్ అంటే ఫస్ట్ రూట్, తర్వాత లెఫ్ట్కి వెళ్ళిద్ది, తర్వాత రైట్కి వెళ్ళిద్ది. సో ఇవి ఎందుకు వచ్చాయి అంటే మన దగ్గర ఏముండదు, ఇదొక థీరం అంతే. సో ఎన్ని రకాలుగా చేయొచ్చు ట్రావర్సల్ అనేవి వాళ్ళు 3గా క్లాసిఫై చేశారు. సో అవి మనం ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం అంతే ఇక్కడ. సో నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ వచ్చేసరికి లెఫ్ట్, రైట్, రూట్. సో ఇవన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇన్ ఆర్డర్కి ఏమో ఇది, ప్రీ ఆర్డర్కి ఏమో ఇది, పోస్ట్ ఆర్డర్కి ఏమో ఇదనమాట. సో ఇలా చేయాలన్నమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లాంటిది తీసుకొని, స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని దానికి మనం ఇన్ ఆర్డర్ ఏంటిది, ప్రీ ఆర్డర్ ఏంటిది, పోస్ట్ ఆర్డర్ ఏంటిది అనేది చూద్దాం అనమాట. సో చూస్తాం. ఫర్ సపోజ్ సో ఇదొక సింపుల్ ట్రీ అనమాట. సో ఇప్పుడు దీనిలో ఇన్ ఆర్డర్ ఏంటిది, ఇన్ ఆర్డర్, ఇన్, ప్రీ, పోస్ట్ అని రాస్తున్నా. ఇప్పుడు దీనిలో మనం ఫిల్ చేద్దాం. ఇన్ ఆర్డర్ ఏంటిది, ప్రీ ఆర్డర్ ఏంటిది, పోస్ట్ ఆర్డర్ ఏంటది. సో ఫస్ట్ ఇన్ ఆర్డర్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ రాసుకుందాం చూడండి. సో ఇక్కడ రాస్తున్నా, రూట్ అంటే రూట్, లెఫ్ట్, రైట్ అనేది తీసుకుందాం. సో 3 నోడ్స్ ఉంటాయి కదా. రైట్ని ఆర్ అని చేద్దాం, లెఫ్ట్ని ఎల్ అని చేద్దాం. సో రూట్ని ఏం తీసుకుందాం అంటే ఆల్రెడీ ఆర్ ఉంది కాబట్టి ఎఫ్ అనేది తీసుకుందాం. ఫస్ట్ నోడ్ అనేది రూట్ కాబట్టి ఎఫ్ అనేది తీసుకుందాం. ఫస్ట్ సపోజ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇన్ ఆర్డర్ అంటే, సో ఇన్ ఆర్డర్ అంటే ఏంటి, ఇక్కడ బ్రాకెట్లో రాస్తుందని చూడండి, ఎల్, ఎఫ్, ఆర్ ఇన్ ఆర్డర్. ప్రీ ఆర్డర్ అంటే ఏంటి, సో రూట్, లెఫ్ట్, రూట్ అంటే ఎఫ్ కదా, సారీ. సో ఎఫ్, ఎల్, ఆర్. సో రూట్, లెఫ్ట్, రైట్. పోస్ట్ అంటే ఏంటి, లెఫ్ట్, రైట్, రూట్. సో ఇవి. సో ఇప్పుడు చూద్దాం, ఇన్ ఆర్డర్ ఫైండ్ వచ్చేద్దాం. లెఫ్ట్ కదా ఫస్ట్, ఈ రూట్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో దీని లెఫ్ట్ వచ్చేసరికి 2. సో మళ్ళీ ఇది ఒక నోడ్ అనుకుంటే దీనికి లెఫ్ట్ ఏంటిది 4. సో 4 అనేది రాయాలి ఫస్ట్, తర్వాత లెఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు రూట్ నోడ్ అంటే ఫస్ట్ నోడ్. సో దీని యొక్క రూట్ నోడ్ ఏది, ఇదే కదా కాబట్టి 2. దీని యొక్క రూట్ నోడ్ ఏంటి,
1. సో 1. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది, రూట్ నోడ్ అయిపోయింది, ఇప్పుడు రైట్ నోడ్. సో 3. సో ఇన్ ఆర్డర్ వచ్చేసరికి ఈ ట్రీకి 4 to 1 3 అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రీ ఆర్డర్ చూద్దాం. సో ప్రీ ఆర్డర్ చూద్దామంటే ఇది ఎరేస్ చేద్దాం. సో ప్రీ ఆర్డర్ వచ్చేసరికి ఫస్ట్ రూట్ నోడ్ ఇక్కడే కదా స్టార్ట్ అయ్యేది. సో 1 అనేది రూట్ నోడ్. తర్వాత లెఫ్ట్. సో దీని లెఫ్ట్ వచ్చేసరికి 2, కాబట్టి 2 రాయాలి ఇక్కడ. నెక్స్ట్ దీని లెఫ్ట్ 4. తర్వాత ఇప్పుడు ఏమైంది, రూట్ నోడ్ అయిపోయింది, రూట్ నోడ్స్ అయిపోయినాయి, లెఫ్ట్ నోడ్ అయిపోయింది, ఇప్పుడు రైట్ నోడ్. సో 3, 1 2 4 3. పోస్ట్ అనేది చూద్దాం. సో పోస్ట్ అంటే ఫస్ట్ లెఫ్ట్ అంటే 4, తర్వాత మళ్ళీ లెఫ్ట్ రైట్. ఓకే, లెఫ్ట్ అనేది ఇది కదా 4, తర్వాత దీని యొక్క లెఫ్ట్ ఏంటిది 2, తర్వాత దీని యొక్క ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది, తర్వాత ఏంటి రైట్. సో 3 1. సో ఇవి వీటి యొక్క ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అనమాట. సో ఇది అర్థం కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం పెద్ద ట్రీ తీసుకొని దాని మీద చేద్దాం. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.